రిరిరి నిజమై పపమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి ఎదే మీటగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. Join your hands to welcome Nadapriya, ladies and gentlemen. అందరికీ నమస్కారం. మరొక పర్యాయం మీ అందరికీ జ్ఞాపకం చేయడం కోసం బాలచంద్ర గారి సినిమాల్లోని పాటలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. బాలచంద్ర గారి సినిమాలో పాటలు అనగానే నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా బాలచంద్ర గారి సినిమాలో పాటలు ఉండవు, సీనే ఉంటుంది. ఆ పాటతో సీన్ చెప్తాడు ఆయన. అందుకని చాలామంది అంటారనమాట, ఈ మధ్య వస్తున్న సినిమాలో పాట వస్తుంది అనగానే బయటకు వెళ్ళిపోతారు కొంతమంది. అంటే ఆ సందర్భంలో ఆ పాట ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను చూడకపోయినా సినిమాలో ఏం మిస్ కాను అని అనుకుంటాడు. బాలచంద్ర గారు ఏం చేస్తారంటే, ఈ పాట గనక నేను మిస్ అయితే ఒక లింక్ పోతుంది కథలో, నేను ఏదో మర్చిపోతాను ఒక సందర్భాన్ని అని జనాన్ని కూర్చోపెడతాడు ఆయన. అది ఆయన పాటలో ఉండేటటువంటి గొప్పతనం. ఇప్పుడు తను ఎంపిక చేసుకున్న పాట నాదప్రియ, వేటూరు వారి రచన, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర, డాన్స్ మాస్టర్ సినిమా నుంచి వాన మేఘం. వానమేఘం మై మరపించే జీవం, దేహమంత మోహం ఏమి మాయరాహం, మహాసుఖం తడి స్వరం, ఇదో రకం చలి జ్వరం, ఫలించలే స్వయం వరం, జ్వలించలే నరం నరం, నింగే నీలాలు జల్లే కన్ని ప్రేమలో, ప్రేమ యాత్రలో, వాన చల్లుగా పూలు రాలినా, మాలినేడు వాన పూలు ఏరి మాలలల్లగా, వానమేఘం మై మరపించే జీవం, దేహమంత మోహం ఏమి మాయదాహం. వానమేఘం మై మరపించే జీవం, దేహమంత మోహం ఏమి మాయదాహం, మహాసుఖం తడి స్వరం, ఇదో రకం చలి జ్వరం, ఫలించలే స్వయం వరం, జ్వలించలే నరం నరం, నింగే నీలాలు జల్లే కన్ని ప్రేమలో, ప్రేమ యాత్రలో, వాన చల్లుగా పూలు రాలినా, మాలినేడు వాన పూలు ఏరి మాలలల్లగా, వానమేఘం మై మరపించే జీవం, దేహమంత మోహం ఏమి మాయదాహం.
వెరీ గుడ్ మా. అదే తప్పు అని చెప్పడానికి నాకేం కనిపించలేదు. మరి థ్యాంక్ యూ సార్. మొదటి మాట దగ్గర నుంచి చివరి మాట వరకు ఎక్కడ అసలు కొంచెం కూడా తగ్గి కొంచెం పెరిగి అట్లాంటిది ఏమీ జరగలేదు. ఒకే బ్రహ్మాండంగా ఒక దీంతో పాడావు. ఎక్స్ప్రెషన్ ఆల్సో వెరీ గుడ్. మాటతోటి ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్. పర్టికులర్లీ వర్షం పడుతున్నది అన్నది సినిమా చూపించకపోయినా కనిపించేట్టు చేసేస్తాడు ఇళయరాజా. దట్స్ ఇట్. థర్డ్ లాస్ట్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి వీల్లేదు, ఎంత బాగా చేశాడు. ఏది పాటను అక్షరాన్ని చెడపకుండా అందమైనటువంటి కంపోజిషన్ అంత బాగా చేస్తాడు. ఇది యాక్చువల్గా అనువాద చిత్రం, ఎక్కువగా లిప్పు ఉండకపోవచ్చు. అందుకని సుందరరామూర్తి పాటలో మిగతా డబ్బింగ్ పాటల కంటే ఇది చాలా ఆనందంగా ఉంది. ఆయన స్టాంప్ జాజితీవెలే నీటి వీణలై మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా. క్యా బాత్. జాజితీవెలే నీటి వీణలై, జాజితీవి మీద చినుకులు పడితే నీటి వీణలైతే దాన్ని మీటితే అక్కడ నుంచి పడ్డ చినుకులను పాట చినుకులు ఏరి చీర కట్టగా వానమేఘం మైమరిపించే జీవం. ఎందుకని వాళ్ళకి మాత్రం మెదడు అలా పనిచేస్తుందంట. అందుకనే వాళ్ళు అలా ఉన్నారు. ఈయన ఎందుకు 90 సినిమాలు చేశారంట, అందుకే ఆయన తల అలా ఉంది. ఎంత జుట్టు పీక్కొని ఉంటాడో అనుకుంటారు కదా, ఆయన అసలు ఎప్పుడు టెన్షన్ పడగా నేను చూడలేదు. ఐ నెవర్ సీన్ హిమ్. ఏమొస్తుందో ఆయన తెలుసు. దిస్ ఇస్ ఫైన్, తనకు కావాల్సింది వచ్చిందంటే ఓకే, దట్స్ ఆల్. నాకు నువ్వేం చెప్పే అవకాశం లేదు కాబట్టి మిగతా విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నా. ఇట్స్ సో పర్ఫెక్ట్. గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సార్. మీ మొట్టమొదటి సినిమా సంధ్య చాలా అపురూపమైన సినిమా. అది చాలా అవార్డులు కూడా వచ్చి ఉండాలి ఆ సినిమా. అవును, వచ్చినాయండి. కానీ ఈయన, నేను మా ఊరు వాడు కాబట్టి దుర్మార్గుడు అంటాను. ఆ తర్వాత అలాంటి సినిమా తీయలేదు. మొత్తం కమర్షియల్ సినిమాలు. 99% అన్ని ఎయిదర్ 100 days ఆర్ సిల్వర్ జూబ్లీ సినిమాలు. అది ఎట్లా సాధ్యమైందండి నా తెలియ అడుగుతాను. నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను, ఏం పెద్ద చదువుకోలేదు, నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామం నుంచి రైలు ఎక్కి మద్రాసుకి వెళ్ళి ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసలు ఈ సినిమాలు ఏంటి ఇట్లా తీసేసి ఇంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి ఏంటి అని. అంటే జడ్జిమెంట్ అండి మెయిన్. సబ్జెక్టు కరెక్ట్గా ఉందా లేదా, సాంగు ఇది ప్రజలకు ఎక్కుతుందా లేదా అనే జడ్జిమెంట్ కొంచెం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా ఇదేమో దానివల్లనే మెయిన్ రీజన్ అదేమో అనుకుంటున్నాను. ఒక పెద్ద లబ్ధ ప్రతిష్ఠుడైన హీరోతో 26 సినిమాలు అటు స్ట్రెచ్ చేయడం అంటే సాధ్యం కాదు. ఇప్పుడు అతనికి, నిర్మాతకి, జనానికి కూడా మీ మీద నమ్మకం ఉండాలి. అవును. ఈ 26 సినిమాల్లో ఫెయిల్ అయిన విన్నుంటాయి, చెప్పగలరా మీరు? 3-4 మరి 26 సినిమాలు 23 హిట్లు ఇచ్చారంటే మీరు, ఇట్స్ నాట్ జోక్. ఫెంటాస్టిక్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే మేస్తిరి, నేనే మేస్తిరి. హోయి రబ్బా, హోయి రబ్బా. గాడ్ బ్లెస్ యూ. తీయగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏముంటుంది